భారత రైల్వే చరిత్రలో సరికొత్త చాప్టర్ మొదలైంది. పర్యావరణ హితంగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ జీరో ఎమిషన్ రైల్ హర్యానాలోని జింద్ సోనీపత్ మార్గంలో 89 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. హర్యానాలోని జింద్లో హైడ్రోజన్ రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సంప్రదాయ డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్ల స్థానంలో హైడ్రోజన్ రైలు నడుస్తుంది. నార్థన్ రైల్వే పరిధిలోని జింద్ సోనీపత్ సెక్షన్లో ఈ హైడ్రోజన్ రైలు నడవనుంది. మొత్తం 89 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. 10 కోచ్లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. అందులో 2600 మంది ప్రయాణించొచ్చు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ హైడ్రోజన్ రైలును తయారు చేశారు. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. డిజైన్ స్పీడ్ మాత్రం గంటకు 110 కిలోమీటర్లు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద శక్తివంతమైన హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొలప్ 1200 కిలోవాట్ల సామర్థ్యం ఉండే ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరుగుతుంది. దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తవుతుంది. హైడ్రోజన్ను ట్యాంకుల రూపంలో రైలు మోసుకెళ్తుంది. ఆక్సిజన్ను పరిసరాల్లోని గాలి నుంచి సేకరిస్తుంది. ఇలా ఉత్పత్తైన విద్యుత్ రైల్లోని ట్రాక్షన్ మోటార్లకు శక్తిని అందిస్తుంది. దీని ప్రొపల్షన్ వ్యవస్థ సామర్థ్యం 3200 HP. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహన చర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. సౌండ్ కూడా తక్కువే. రైల్లోని నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ గాలి ఎప్పటికప్పుడు బయటకెళ్లేలా చూస్తుంది. అందువల్ల ఏదైనా లీకేజీ ఏర్పడినా అది గాల్లోకి వెళ్లి పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. పశ్చిమాసియా సంక్షోభాన్ని తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు ప్రధాని మోడీ. 2014కు ముందు ఈ పరిస్థితి వచ్చుంటే దేశ రైల్వే వ్యవస్థ కుప్పకూలి ఉండేదని అన్నారు. అప్పట్లో చాలా వరకు రైళ్లు డీజిల్తోనే నడిచేవి కాబట్టి దేశం సంక్షోభంలో పడేదని అన్నారు. కానీ తాను ముందు చూపుతో ఆలోచిస్తానని, సమస్యల పరిష్కారాలు కూడా అలాగే ఉంటాయని అన్నారు. 2014 से पहले अगर ये स्थिति आती तो आज हिंदुस्तान का रेलवे का काम पूरा का पूरा ठप पड़ा गया होता, क्योंकि उस समय 2014 में देश का बहुत बड़ा हिस्सा था, ऐसा था जहां हमारी ट्रेनें सिर्फ और सिर्फ डीजल से चलती थी. अब आप सोचिए, अगर डीजल आना बंद हो गया होता और डीजल से चलने वाली ट्रेनें कैसे चलती? హైడ్రోజన్ రైలు భారత్లో రావడంతో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా దేశాల సరసన భారత్ చేరింది. అక్కడి హైడ్రోజన్ రైళ్లకు 2 నుంచి 4 కోచ్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తాయి. మన దేశంలో మాత్రం మొట్టమొదటి హైడ్రోజన్ రైలునే 10 కోచ్లతో తీసుకొచ్చారు.